మంత్రులు మనోళ్ళు ఆనిముత్యాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆనిముత్యం, మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకొక ఆనిముత్యం, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనిముత్యాలకే ఆనిముత్యం ఆ ఉత్తమ్ రెడ్డి, మన ముఖ్యమంత్రి గారు, మన అందరికంటే ఎక్కువ ఎగిరెగిరి పడేటువంటి మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఇట్లా ఈ ఆనిముత్యాలన్నీ ఆడిపోయి ప్రెస్ మీట్లు పెట్టుడు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడు, ఇట్లాంటివన్నీ చేసేసి మళ్ళా లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందిరు. ఈ ఎన్డీఎస్ఏ రిపోర్టు పుణ్యాన, ప్రాథమిక ఎన్డీఎస్ఏ రిపోర్టు పుణ్యాన కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు, బీజేపీ పార్టీకి 8 సీట్లు. దీని రిజల్ట్ ప్రాథమిక రిపోర్టు రిజల్ట్. ఇక మధ్యంతర రిపోర్టు రిజల్ట్ వచ్చేసి బీజేపీకి 8, కాంగ్రెస్ పార్టీకి 8 ఎంపీ సీట్లు. మనకు 17 ఉన్నాయి కదా, 8 పంచుకురు, ఎంఐఎం ఒకటి తీసుకున్నాడు. సో కాబట్టి ఈ మధ్యంతర నివేదిక రిజల్ట్ వచ్చింది. అంటే ప్రతి ఎన్డీఎస్ఏ రిపోర్టుకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఎన్డీఎస్ఏ ఆ రకంగా చేసుకుంటూ వచ్చింది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మొన్న ఏమైంది, ఇగో అది అయిపోయింది. మరి మధ్యంతర నివేదిక ఇచ్చి ప్రాథమిక రిపోర్టుకు మధ్యంతర రిపోర్టుకు 5 నెలల సమయం తీసుకుర్రు. ఆ 5 నెలల సమయం తర్వాత మళ్ళీ మధ్యంతర నివేదిక ఇచ్చి సంవత్సర కాలం పాటు ఆగింది. మళ్ళా ఎన్డీఎస్ఏ సంవత్సర కాలం పాటు ఆగి మొన్న ఎప్పుడు కరెక్ట్గా 3 రోజుల ముందు 27 తారీఖు నాడు 27/4వ నెల 2025న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం ఉంది. కరెక్ట్గా దీనికి 3 రోజుల ముందు అంటే 24వ తారీఖు నాడు వీళ్ళు ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. ఇదెందుకు ఇక్కడ అన్నిట్లన్నీ ఒకసారి మనము బేరోజు వేయండి. ఇప్పుడు దీని మీద చర్చ నడుస్తూ ఉంది. ఈ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ అయిపోయాక ఇప్పుడు మళ్ళా కేసీఆర్కు మళ్ళా కాళేశ్వరం మీద ఇంకొక కమిషన్ ఏర్పాటు చేసిరు కదా. ఇదేమో ఎన్డీఎస్ఏ, ఇదేమో బీజేపీ వాళ్ళు వేసింది. దీని మీద బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం ఇది. ఇప్పుడు కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డి గారు వేసిన కమిషన్, జస్టిస్ పిసి ఘోష్ గారి కమిషను, ఆ కమిషన్ తోటి ఇప్పుడు కేసీఆర్కు నోటీసులు. సరే, ఇదంతా పక్కన పెడితే ఒక్కసారి మనం ఈ సినారియోని మనం ఒకసారి పరిశీలిద్దాం మిత్రులారా. ఇది కుంగిపోయిందా, కూలిపోయిందా, దీన్ని కూల్చిర్రా, మేడిగడ్డ బ్యారేజ్ని దాని కింద 3 పిల్లర్లని కూల్చిర్రా, కుట్ర జరిగిందా అని చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ కానీ బెస్ట్ అది కానీ ఇంకోటి లేదు. దీని వెనకాల 100కు 100% ఏదో అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఇటు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలది. ఒకసారి చూడండి, నీకు ఎన్నికల కోడ్ 16 తారీఖు వస్తుంది. 16 తారీఖు ఎన్నికల కోడ్ వస్తుంది. 21వ తారీఖు నాడు కుంగిపోతుంది ఏది మేడిగడ్డ బ్యారేజ్. 22 తారీఖు నాడు వెంటనే నెక్స్ట్ డే రోజే కిషన్ రెడ్డికి ఏం పని లేదు, రెడీగా పేపర్ మీద అన్ని రాసి పెట్టుకున్నాడు ముందుకే. 22 తారీఖు సంతకం పెట్టేసి ఎన్డీఎస్ఏకి ఆ నేషనల్ జలశక్తికి లేఖ రాస్తాడు. ఆ లేఖ రాసినాక వాళ్ళకి ఏం పని లేదు దేశంలో ఒక్క కాళేశ్వరం పని తప్ప ఇంకా ఏ పని లేదు. తక్కువ లేఖ రాయగానే వెంటనే 2 రోజుల గ్యాప్ తీసుకొని 24-25 వచ్చేస్తారు. హెలికాప్టర్లో తిరిగేస్తారు. దాని మీద మేడిగడ్డలో హెలికాప్టర్లో తిరిగి వెళ్ళిపోయి 3 రోజులకు రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఇచ్చే నాటి కరెక్ట్గా ఎన్నికలకు 4 రోజుల ముందే రిపోర్ట్ ఇస్తారు, ప్రాథమిక రిపోర్టు. ఎందుకంటే ఇది ప్రచార నష్టం కావాలి కదా. కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేయాలి కదా, ఎన్నికల్లో లబ్ధి పొందాలి కదా, దానికోసం మరి ఇచ్చిర్రా. సో ఇట్లా 4 రోజుల ముందే రిపోర్ట్ ఇస్తారు. దాని తర్వాత ఎన్నికలు అయిపోయాక మళ్ళీ ఒక 5 నెలలు ఆగి ఏప్రిల్కు మళ్ళా లోక్సభ ఎన్నికలకు ముందే మధ్యంతర నివేదికను ఇస్తుంది ఈ ఎన్డీఎస్ఏ. ఆ ఎన్నికలు అయిపోయాక సంవత్సర కాలం పాటు ఆగి మన కేసీఆర్ రజతోత్సవ సభ అని చెప్పేసి బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, తెలంగాణ చరిత్రలో, తెలుగు రాష్ట్రాల చరిత్రలో కనివిరిగినంత పెద్ద సభ పెట్టి ఆ కార్యక్రమం చేసుకుంటే కరెక్ట్గా 3 రోజుల ముందు ఈ ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఇస్తుంది. దీని వెనకాల ఏదో కుట్ర ఉంది అనడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంది? నిజంగానే వి ప్రకాష్ గారు చెప్తున్నట్టు, నిజంగానే కేటీఆర్ గారు చెప్తున్నట్టు, నిజంగానే తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నట్టు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు ఈ బ్యారేజ్ కుంగలేదు, ఈ బ్యారేజ్ బ్లాస్టింగ్ అయ్యింది, ఈ బ్యారేజ్ వెనకాల ఏదో కుట్ర కోణం దాగి ఉన్నది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి అనుమానం లేదు. ప్రజలారా, తెలంగాణ ప్రజలు ఇది అర్థం చేసుకోవాలి. లేకపోతే ఈ సినారియో ఏంది అసలు? ఒకవేళ కుంగింది మరి కేవలము మొత్తం ఎన్ని బ్లాకులు, 7 బ్లాకులు ఉంటే ఒక బ్లాకులో కేవలం 3 పియర్స్ వరకే ఎట్లా కుంగుతాయి? 3 పియర్స్ వరకే ఎట్లా కుంగుతాయి? మిగతాయి ఎందుకు ఎక్కడ చెక్కు చెరకుడు ఉంటుంది? ఏదైనా ఇసుక కొట్టకపోతే ఒకటి పర్టికులర్ ప్లేస్లో కొట్టకపోతుందా? కింద అంతా ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోవాలి కదా. అలా కాకుండా ఇక్కడనే ఎందుకు అయ్యింది?
ఈ ఎన్డీఎస్ఏకు రాసినటువంటి ఫైనల్ రిపోర్ట్ మీద తెలంగాణ ప్రభుత్వానికి ఎల్ఎన్టీ లేఖ రాసిన తర్వాత ఈ అనుమానాలను వస్తూ ఉన్నాయి. మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలకు బలం చేకూరుస్తూ ఉంది.